ప్రైవేట్ హాస్పిటల్ స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన ఆర్డీఓ జిల్లా ఉపవైద్యాధికారి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ హాస్పిటళ్లు స్కానింగ్ సెంటర్లను గురువారం తనిఖీ చేసిన జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, జిల్లా ఉపవైద్యాధికారి శ్రీనివాస్. ఈ సందర్భంగా జిల్లా ఉపవైద్యాధికారి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని పలు ఆసుపత్రులను తనిఖీ చేశామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో సర్జికల్, నాన్ సర్జికల్, ఓపీ, ఐపీ, ల్యాబ్కి సంబంధించిన ధరల పట్టికను ప్రజలకు కనిపించే విధంగా ఉంచాలని ఆయన తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించినా, లింగ నిర్ధారణ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలలో భాగంగా నిబంధనలు పాటించని ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఓన్లీ చార్టేనా? ఓకే. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్లో భాగంగా 6 హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కింద రిజిస్టర్ చేయబడతాయి. అయితే హాస్పిటల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సింగిల్ క్లినిక్స్, పాలిక్లినిక్స్, తర్వాత ఆయుష్ సంబంధించినవి అన్నీ కూడా హాస్పిటల్స్ కింద రిజిస్టర్ చేయబడతాయి. ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయో లేదో చూసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారము రేట్స్, ఓపీ కావచ్చు, ఐపీ కావచ్చు, సర్జికల్ కావచ్చు, నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయి, వాటికి ఏమైనా ఛార్జెస్ ఎట్లా చేస్తూ ఉన్నారు. ఆ ఛార్జెస్ గురించి ప్రజలకు తెలుసా లేదా, వాళ్ళకి చెప్పి చేస్తున్నారా లేదా ఇంత ఛార్జ్ అని చెప్పాల్సిన బాధ్యత అనేది హాస్పిటల్స్ మీద ఉంది. సో ఆ రేట్ ఇందులో మెయిన్ ఏంటంటే, మనం ఎట్లా ఎన్ష్యూర్ చేస్తాం మా సైడ్ నుంచి అంటే, ఆ ఛార్జెస్ అనేది డిస్ప్లే చేస్తున్నాం లేదా, ఓపీ కానీ, ఐపీ కానీ, వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, సపోజ్ ఆక్సిజన్ పెట్టినా, నెబులైజర్ పెట్టినా, ఏమైనా మైనర్ ప్రొసీజర్స్ కానీ, సర్జరీస్ కానీ, తర్వాత ఏమైనా లేజర్స్ అట్లాంటివి ఏమైనా యూజ్ చేసినా, తర్వాత వేరే ఏ ప్రొసీజర్ అయినా మెడికల్, సర్జికల్ సంబంధించిన ప్రతి ఒక్క యాక్టివిటీ, బెడ్ ఛార్జెస్ కానీ, ఐసీయూ ఛార్జెస్ కానీ, నర్సింగ్ ఛార్జెస్, ఇవన్నీ కూడా సపోజ్ ఏమైనా వెంటిలేటర్ పెడితే ఎంత ఛార్జ్, ఇవన్నీ కూడా మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం. సో అందులో భాగంగా మా ప్రోగ్రామ్ ఆఫీస్ అందరూ, డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవన్నీ విజిట్ చేస్తూ ఉన్నాం. రోజు హాస్పిటల్స్ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఆఫీసర్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు హాస్పిటల్స్. ఇవన్నీ విజిట్ చేస్తాం. వెళ్ళిన తర్వాత ఓపీ సర్వీసెస్ ఎట్లా అందుతున్నాయి, ఛార్జెస్ డిస్ప్లే చేసినా లేదా, ల్యాబ్లో రేట్స్ ఎంత డిస్ప్లే చేశారా లేదా, తర్వాత ఐపీ సంబంధించిన ఛార్జ్ డిస్ప్లే చేశారు లేదా, సర్జికల్ ప్రొసీజర్స్ డిస్ప్లే చేశారు లేదా. సో ఇవన్నీ కూడా వాళ్ళని మేము వెరిఫై చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే వాళ్ళు కొంచెం నాన్ కాంప్లైంట్ ఉన్నారు అట్లాంటి వాళ్ళకి చెప్తాము. కొంతమంది నోటీసెస్ కూడా ఇష్యూ చేయాలి. కొన్ని ల్యాబ్స్, ఇందులో ఏమైనా ల్యాబ్స్ ఉంటే నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ కానీ, క్లినిక్ కానీ ఈ ఛార్జెస్ అనేటివి, ఏ రకమైన ఛార్జెస్ అయినా కూడా, సర్వీస్ ఛార్జెస్ అనేటివి కూడా ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన ఉంటుంది. అది కూడా అందరికీ తెలిసే విధంగా ఓపీడీలో కానీ, ఐపీడీలో కానీ, వార్డ్ సైడ్ కూడా పెట్టి వాళ్ళకి తెలిసినట్టు మనం పెట్టాలి. ఫ్లెక్సీ కానీ ఒక డిటిపిఎస్సి పెద్ద షీట్లో కానీ పెట్టాల్సిన అవసరం ఉంది. అందరూ కనబడే విధంగా పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ ముందు కూడా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మేము చెక్ చేస్తూ ఉంటాం ప్రోగ్రామ్ ఆఫీస్ అందరూ కూడా. సో ఇట్లా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది మనకు సరిగా మన జిల్లాలో అమలు అవ్వడానికి ఇందులో దోహదం చేస్తాం అనుకుంటున్నాం. సో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు అందరూ కూడా మొత్తం కోఆర్డినేట్ చేయాలని కోరుకుంటున్నాం.